రెడ్ పీసెస్ని అయితే మిక్సీలో వేసుకొని 1 టైం అయితే బ్లెండ్ చేసుకోవాలి. రెడ్ పీసెస్ని అయితే ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిల్క్తో అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా అయితే స్మూత్గా కలుపుకోవాలి. ఇలా అయితే ఉండలు చేసుకోవాలండి. చూడండి ఇంత రౌండ్గా రావాలి. ఇగో ఫ్రెండ్స్ ఇలా అయితే రౌండ్గా ఉండలు చుట్టుకున్నాం. ఈ నూనె వేడెక్కేలోపు షుగర్ సిరప్ కూడా తయారు చేసుకున్నాం. 1 కప్పు చక్కెర అండి ఇది. వాటర్ అయితే 2 కప్స్ తీసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఒక్కొక్కటి వేస్తుంది. ఆయిల్ అంటే భయం నాకు, వెళ్ళి వేస్తా. కలుపుకోవాలి షుగర్ కరిగే వరకు. తీగ పాకం వస్తే చాలు. చూడండి కలర్ అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మాడిపోతాయి, సిమ్లోనే పెట్టుకోవాలి. తీసుకున్నాం. ఇలాగైతే ఫ్రై అవ్వాలి. పాకం అయితే వచ్చింది, తీగ పాకం వచ్చేసింది. స్టవ్ కట్. పాకం వేడిగుండేటప్పుడు అయితే వేయద్దు, మెత్తబడిపోతాయి. చల్లగా అయ్యాక వేయాలి. బ్రెడ్తో చేసిన గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ బ్రెడ్తో గులాబ్ జామ్ చేసింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.